వార్తల వివరాలు చూస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, త్వరితగతిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి మిగతా నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం వ్యవసాయం, ఉద్యాన రంగాలపై దృష్టి పెట్టి వృద్ధి రేటు సాధించేందుకు ప్రయత్నం చేయాలని, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉందని అన్నారు. తాను, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు సంయుక్తంగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని ఆలోచిస్తున్నామని సీఎం వెల్లడించారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, త్వరితగతిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి మిగతా నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం వ్యవసాయం, ఉద్యాన రంగాలపై దృష్టి పెట్టి వృద్ధి రేటు సాధించేందుకు ప్రయత్నం చేయాలని, ఉద్యాన రంగంతో పాటు వ్యవసాయంలోనూ విలువ జోడిస్తే ఎక్కువ సంపద ఆర్జించేందుకు ఆస్కారం ఉంటుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన దృష్టి పెట్టాల్సి ఉందని అన్నారు. 2025-26 బడ్జెట్ వినూత్నంగా ఉండాలని, ప్రజల ఆకాంక్షలు పూర్తి చేసేలా ప్రతి విభాగం యోచన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కొన్ని విభాగాలు ఆదాయాన్ని, కొన్ని విభాగాలు జీఎస్డీపీకి, కొన్ని మానవ వనరుల్ని, మరికొన్ని నిబంధనల అమల్లో కీలకంగా ఉన్నాయన్నారు. అన్ని సమిష్టిగా పనిచేస్తేనే ఏపీ వృద్ధి రేటు సాధించగలుగుతామని, సీఎం నుంచి గ్రామ కార్యదర్శి వరకు అంతా సమర్థంగా పనిచేస్తేనే ఏపీ అగ్రస్థానానికి చేరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు జాతిని ఉన్నత స్థాయిలో నిలపాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యంగా చంద్రబాబు పేర్కొన్నారు. తాను, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు సంయుక్తంగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని ఆలోచిస్తున్నామని, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పనిచేస్తేనే అది సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా మీ గోల్స్ ఏంటి? కొన్ని డిపార్ట్మెంట్ జీఎస్టీపీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు, కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు, కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి. అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేసాం మేము. కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లారిటీ రావాలని కోరుకుంటున్నా. అందుకని ఈరోజు మనం గ్రామ, మండలం, కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం. అక్కడి నుంచి కూడా, ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు. దాన్ని కూడా ఏం చేయాలో చేయడం. నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండే ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, రేపటి మీద ఒక భరోసా, మళ్ళా భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశ ఉండాలి. ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు. అల్టిమేట్గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ 1 చేయాలని నా సంకల్పం. నేను ఇక్కడుండే అందరిని కూడా కోరుతున్నా, అది ఎన్డీఏ సంకల్పం. నేను కానీ, మిత్రుడు పవన్ కళ్యాణ్ కానీ, అదే మరిగా మిగిలిన బీజేపీ కానీ అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం. అందుకని మీరు చూస్తే ఇండియన్ పాలిటిక్స్లో కూడా పెను మార్పులు వచ్చాయి. మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే యాక్షన్లో చూపిస్తున్నారో వాళ్ళు సర్వే అయ్యే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీనికి మీరు చూడబోతారు. ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు పర్ఫార్మెన్స్ ఇది క్రైటీరియా. ఎవరైతే పర్ఫామ్ చేస్తామో వాళ్ళకు మనుగడ ఉంటుంది. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ భద్రమైన సమాజం దిశగా ముందుకు అడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర సాకారానికి రహదారి భద్రత కూడా అత్యంత ముఖ్యమని, యువతతో పాటు ప్రతి ఒక్కరూ రహదారులను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం సరికాదని, మన భద్రత కోసమే వాటిని తప్పనిసరిగా ఉపయోగించాలనే విషయాన్ని గుర్తించాలన్నారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం ఈట్ స్ట్రీట్ వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్ చంద్ర, అధికారులు తదితరులతో కలిసి రహదారి భద్రతా వాక్థాన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాక్థాన్ బెన్ సర్కిల్ వరకు సాగింది.
కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ గతేడాది ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోని రోడ్డు ప్రమాదాల వల్ల 400 మందికి పైగా మరణించారంటే మన రహదారుల భద్రతపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం వాహనాలను నడిపేవారు మాత్రమే కాకుండా దాదాపు 50% మరణాలు పాదచారులకు సంబంధించినవేనని వివరించారు. మనం రహదారులను సురక్షితంగా ఉపయోగించుకుంటే మనల్ని చూసి మిగిలిన వారు అదే దారిలో పయనిస్తారన్నారు. ఇంతగా అవగాహన కల్పిస్తున్న బాధ్యత మరిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను కూడా పకడ్బందీగా అమలు చేస్తున్నామని రహదారి భద్రతా దిశగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగమవుతున్న వివిధ శాఖల అధికారులు, ఎన్జీఓలు, ప్రైవేటు సంస్థలకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు కలెక్టర్ లక్ష్మీషా తెలియజేశారు. వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ ఇంటి నుంచి ఎంత భద్రంగా బయటికి వచ్చామో అంతే భద్రంగా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలంటే ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించాలని అన్నారు. రహదారి భద్రతకు ఇంజనీరింగ్ పరంగా వివిధ చర్యలు తీసుకుంటున్నామని, వీటికి తోడు ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ధ్యాన్ చంద్ర కోరారు. డీటీసీ ఏ మోహన్ మాట్లాడుతూ ప్రమాదం జరిగాక బాధపడే కంటే జరగకుండా జాగ్రత్త పడడం అత్యుత్తమమని, రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. రవాణా, రహదారులు, భవనాలు, పోలీసు, ట్రాఫిక్ తదితర విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు రహదారి భద్రతా కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పాదచారులు కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్డును దాటకుండా ట్రాఫిక్ సూచనలు పాటించాలని సూచించారు. మై రిక్వెస్ట్ అందరికీ నా విన్నపం ఏంటంటే దయచేసి మీరు బయటికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా రూల్స్ పాటించండి. రోడ్డు మీద మీరు డ్రైవ్ చేస్తుంటే హెల్మెట్ వేసుకొని సీట్ బెల్ట్ వేసుకొని డ్రైవ్ చేయండి. అలాగే ఎవరైతే రోడ్డు మీద నడిచి వెళ్తుంటారో పెడెస్ట్రియన్స్కి వాళ్ళని గౌరవించండి. ఎందుకంటే ఒకరోజు మీరు కూడా నడుస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎక్కడైతే ఇంటి నుంచి బయటకు వస్తామో అంతే సేఫ్గా మనం ఇంటికి వాపస్ వెళ్ళాలంటే రోడ్ సేఫ్గా ఉండాలి. దీనికోసం ప్రతి ఒక్కరు సహకరించాలి. దీనికోసం ఆల్రెడీ అన్ని జంక్షన్స్లో ఎన్ఫోర్స్మెంట్ భాగంగా హెల్మెట్ ధరించండి, అలాగే సీట్ బెల్ట్ ధరించండి ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతూ ఉంది. సో ఇది పనిష్మెంట్ కాదు, ఇట్స్ బేసికలీ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ కోసం అందరూ ముందుకు రావాలి. సో మన సిటీస్ని, మన రోడ్స్ని సేఫ్గా ఉన్నంత వరకు మన రాష్ట్రం సేఫ్గా ఉంటుంది, మన స్టేట్ సేఫ్గా ఉంటుంది. మనం ఏది సాధించాలనుకుంటే అది సాధించవచ్చని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇది ఒక మాసమే కాదు, ప్రతిరోజు అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇంకా మన డిపార్ట్మెంట్స్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా ఉండాలి. సో ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్, ఈ మాసంలోనే కాదు సంవత్సరం మొత్తం ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళాలి. ఓకే, మనం డెవలప్డ్, మనం ఇంప్రూవ్డ్, మనం సివిలైజ్ సొసైటీని చెప్పాలనుకుంటే ఆ సొసైటీలో కావాల్సిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా అందరూ అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటూ, సో ఈ సందర్భంగా ఈ రోడ్ సేఫ్టీ, రహదారి భద్రతా వారోత్సవం గురించి అందరికీ అవగాహన క్రియేట్ చేస్తున్న అన్ని డిపార్ట్మెంట్స్కి, అన్ని ఎన్జిఓస్కి, ప్రైవేట్ కంపెనీస్కి, ఇండివిజువల్స్కి, ముందుకు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. విజయవాడ గుణదలలో 3 రోజుల నుండి జరుగుతున్న మేరీమాత ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. భారీగా హాజరైన భక్తులు గుణదల మేరీమాత కొండపైకి చేరుకొని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. చివరి రోజు ఉత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విజయవాడ గుణదల లూర్దుమాత తిరునాళ్ల మహోత్సవాలు ఉదయకాల ప్రార్థనా సమిష్టి బలిపూజతో ఘనంగా ముగిశాయి. గుణదల పీఠాధిపతి బిషప్ తెలుగుతోటి జోసెఫ్ రాజారావు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన రోమన్ క్యాథలిక్ వివిధ పీఠాధిపతులు గుణదల మేరీమాత వైభవంపై ప్రసంగించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న భక్తులను ఆశీర్వదించారు. భారీగా హాజరైన భక్తులు గుణదల మేరీమాత కొండపైకి చేరుకుని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. చివరి రోజు ఉత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తుల కోసం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవాడ నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం బిషప్ జోసెఫ్ రాజారావు మాట్లాడుతూ 101వ ఏడాది గుణదల మేరీమాత వార్షిక మహోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారని, ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. 100 సంవత్సరాల నుంచి ఈ మాత విజయవాడ నగరంలో కాపాడేదానికి అటు కనకదుర్గమ్మ గుడి ఇందా చెప్పారు స్వామి. విజయవాడ నగరానికి మొట్టమొదటిలో కనకదుర్గమ్మ గుడి కొండ ఉంది, చివరిలో మేరీమాత కొండ ఉంది, గుణదల కొండ ఉంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ ఇంతమంది ప్రజలు గత 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. లక్షలాది మంది భక్తులు ఈ మాతని దర్శించుకొని వాళ్ళ సమస్యలు, వాళ్ళు ఉన్న బాధలన్నీ కూడా ఆవిడకి ఎన్నించుకొని దాని ద్వారా వారి యొక్క ఆశీస్సులు పొందుతామనే నమ్మకంతో
కుటుంబాలు సైతం కదిలొచ్చాయి. వాళ్ళందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేసే దాంట్లో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవటం అది ఒక మంచి కార్యక్రమంగా భావిస్తూ ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఈ దేవాలయం మీద ఉన్న అత్యంత ప్రేమ అందరికీ ఒక సంతోషకరమైన రోజు. గత 101 సంవత్సరంగా ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇంకా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. అంతా కోలాహలంగా సంతోష ఆనందాలతో ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది. అందుకే అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. మీ అందరి కోసం మన ఈ విజయవాడ పురజనుల కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు జరిపాం. ప్రభుత్వం వారి కోసం, పోలీస్ శాఖ వారి కోసం, భద్రత మనకు కల్పించిన వాళ్ళందరి కోసం, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు వారి కోసం కూడా సలిపాం. కాబట్టి ఇంకొకసారి మీ అందరికీ మరే మాత శుభాశీస్సులు, మరే మాత ఆశీస్సులతో మీకు నేను ఇంకొకసారి నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను, మంగళాశీస్సులు తెలియజేస్తున్నాను. సాయంత్రం 4:30 ప్రాంతాల్లో ఆరాధన మొదలుపెట్టి 6:30 ప్రాంతంలో అంతా మరి అందరి యొక్క సహకారం ద్వారా దేవునికి మహిమాకరంగా, మనందరికీ కూడా దీవెనకరంగా మరీతల యొక్క విజ్ఞాపన ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాం. మరి మన తెలుగు ప్రజలను ఆ విధంగానే పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాలు, ఒరిస్సా నుంచి కొంతమంది, ముఖ్యంగా రాయగఢ్ ప్రాంతాల నుంచి, అలాగే కర్ణాటక, అలాగే తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ సంవత్సరం ప్రత్యేకత ఈ ఆస్ట్రియా దేశం నుంచి కొంతమంది భక్తులు వచ్చారు. వారి యొక్క వాళ్ళు కూడా ఈ దివ్య కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అనేటువంటిది కేవలం ఇది ఒక రీజనల్ లేక నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ అనేటువంటిది కూడా ఒక భావం. ఎందుకంటే క్రైస్తవత్వంలో అందరూ సహోదరులు అనేటువంటి భావన ఉంది. కాబట్టి వాళ్ళు రావడం అనేది కూడా చాలా సంతోషం. అలాగే మీరు కూడా 3 రోజులు బట్టి ఈ కవర్ చేస్తూ ఉన్నారు. అనేక మంది అశేష జనానికి కూడా ఈ పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందించారు. మరి నా యొక్క ప్రగాఢమైన నమ్మకం కొంతమంది అయినా చూసి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ తల్లి ద్వారా పొందారని విశ్వసిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఇరిగేషన్, ఎక్సైజ్, మైనింగ్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు చెందిన మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో మంత్రి పయ్యావుల ప్రీ బడ్జెటరీ సమావేశాలు నిర్వహించనున్నారు. మైనింగ్ శాఖ నుంచి ఆదాయాన్ని కూడా అదే స్థాయిలో తీసుకురావాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. వివిధ శాఖలకు చెందిన మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్, ఎక్సైజ్, మైనింగ్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు చెందిన మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో మంత్రి పయ్యావుల ప్రీ బడ్జెటరీ సమావేశాలు నిర్వహించనున్నారు. తమ శాఖలకు కావాల్సిన నిధులను, ప్రవేశపెట్టబోయే పథకాలను సమీక్షలో మంత్రి పయ్యావులకు ఆయా శాఖల మంత్రులు వివరించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులను కేటాయించాల్సిందిగా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు పయ్యావులను కోరారు. ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టులకు నిధుల విడుదల చేసే దిశగా ఆలోచన చేస్తామని మంత్రి చెప్పారు. ప్రాధాన్యతల వారీగా ఏ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలోననే అంశంపై జాబితా ఇవ్వాలని నిమ్మలను కోరారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, గేట్ల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి అవసరమైన బడ్జెట్ ఇవ్వాలని మంత్రి నిమ్మల ప్రతిపాదించారు. అలాగే వివిధ సంక్షేమ శాఖల్లో అమలు చేయాల్సిన పథకాలు, వాటికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులపై ఆయా శాఖల మంత్రులు సవిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణి, ఎన్ఎండి ఫరూక్ ప్రతిపాదనలు ఇచ్చారు. కాగా మైనింగ్ శాఖకు అవసరమైన నిధులను కేటాయించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు మంత్రి పయ్యావులను కోరారు. మైనింగ్ శాఖ నుంచి ఆదాయాన్ని కూడా అదే స్థాయిలో తీసుకురావాలని అధికారులకు మంత్రి సూచించారు. గనుల శాఖ నుంచి వీలైనంత నిధులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి గుర్తు చేశారు. అనవసరపు ఖర్చులు తగ్గించుకుని ప్రాధాన్యతల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టాలని కోరారు. కేంద్ర పథకాలతో లింక్ అయ్యేలా పథకాలు, వాటికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ విజయవాడలో గద్దే క్రాంతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎస్ఆర్ఆర్ కళాశాల మరియు బీఆర్టీఎస్ రోడ్లో కూటమి నేతలతో కలిసి ఆలపాటి వాకర్స్ను కలుసుకున్నారు. పట్టభద్రుల స్థానానికి తనను గెలిపించాల్సిన ఆవశ్యకతను ఆలపాటి వాకర్స్కు వివరించారు. శాసనమండలిలో ప్రజాగళాన్ని వినిపించేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రతి ఒక్కరూ మద్దతు పలికి బలపరచాలని విజ్ఞప్తి చేశారు. గద్దే క్రాంతి మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అయిన ఆలపాటిని శాసన మండలికి పంపడం ద్వారా సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరస్తులను పట్టుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు. నేరం జరిగిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారికి అలర్ట్ మెసేజ్ వెళ్లి నేరస్తులు పారిపోకుండా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు సహాయపడేలా రూపకల్పన చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల మధ్య ఉన్న డేటాను ఆర్టీజీఎస్తో అనుసంధానం చేసే పనుల్లో వేగం పెరగాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ప్రస్తుతం అందిస్తున్న సేవలతో పాటు అదనంగా ఏం అందించగలమో పరిశీలించాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంలో సాంకేతిక అవరోధాలు లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 14,770 సీసీ కెమెరాలు వినియోగంలో ఉన్నాయని, శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరస్తులను పట్టుకోవడంలో ఏఐ సాంకేతికతను ఉపయోగించుకోవాలని నిర్దేశించారు. నేరం జరిగిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారికి అలర్ట్ మెసేజ్ వెళ్లి నేరస్తులు పారిపోకుండా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు సహాయపడేలా రూపకల్పన చేయాలన్నారు. రౌడీ షీటర్లపై ముందుగానే నిఘా పెట్టి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీజీఎస్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఏ దశలో ఉన్నాయో ఆ విభాగం సీఈఓ దినేష్ కుమార్ వివరించారు. ఏఐ వినియోగంలో గూగుల్ సంస్థ సహకారం అందిస్తోందని చెప్పారు. సమావేశంలో సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఎక్కడికి పారిపోకుండా తక్షణమే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీఎం చంద్రబాబుని కోరారు. పెద్దిరెడ్డి, ఆయన భార్య, తనయుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి నలుగురు అరెస్టు కావాల్సిందేనని ఆయన అన్నారు. అటవీ హక్కుల పరిరక్షణ చట్టం కింద పెద్దిరెడ్డి కుటుంబంపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం రాష్ట్రంలో ఒక మాఫియాల తయారై ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య విమర్శించారు. గతంలో తన అక్రమ సంపాదనతో జగన్ను పడగొట్టి తాను ముఖ్యమంత్రి కావాలని కూడా పెద్దిరెడ్డి అనేక సార్లు ప్రయత్నించారని ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకుని గనులు, కనీసం ఇసుక, ప్రభుత్వ స్థలాలు, పేదల అటవీ భూములు, ఎర్రచందనం యథేచ్ఛగా దోచుకున్నారని అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించి నోరు మూయించేవారని తెలియజేశారు. అధికారులు కూడా వీరి చేష్టలు చూసి చూడనట్లు ఉండాల్సిందేనని, ఎదురు తిరిగితే తిప్పలు తప్పవని వివరించారు. పెద్దిరెడ్డి 238 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించాడంటే అటవీ చట్టం ఇతనికి ఎన్ని జీవిత శిక్షలు వేయొచ్చో చెప్పాలన్నారు. గనుల శాఖలో 400 మందికి ప్రైవేటుగా ఉద్యోగాలిచ్చాడంటే ఈ పెద్దిరెడ్డి ఎంతటి ఘనాపాటో అర్థం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డి కుటుంబం విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, ఆ నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారి పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోవాలన్నారు. ఫారెస్టు యాక్టుల నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు, నాన్ బెయిలబుల్ యాక్టులున్నాయన్నారు. అటవీ భూములు ఒక పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం. పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజున అతను నాకు తెలియదు అంటానికి లేదు. దాదాపు 238 ఎకరాలు అటవీ భూమి వీళ్ళ కంట్రోల్లో ఉంది అన్అఫిషియల్గా. ఇది వర్లరామయ్య అంటున్న మాట కాదు, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాట కాదు, మా యువనేత లోకేష్ బాబు గారు అంటున్న మాట కాదు. సాక్షాత్తు దర్యాప్తు చేసిన విజిలెన్స్ విభాగం చెబుతున్న మాట. 238 ఎకరాల పైచిలుకు
అక్రమ మార్గాన వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈ ఆటవిక సామ్రాజ్యానికి ఇనుప కంచె వేశారు. సీజ్ అడాసిటీ. చూడండి అతని దౌర్జన్యం. జనరల్గా ఒక 10 గజాలు అటవీ భూమి ఆక్రమించుకోవటానికి గజగజ వణుకుతారండి. శ్రీకాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. సచివాలయంలో సీఎంను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి, ప్రధాన అర్చకులు అందించారు. ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని సీఎంను కోరారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు సీఎం చంద్రబాబుకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఉత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ విజయవాడ మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డికి దేవస్థానం ఈవో బాపిరెడ్డి, వేద పండితులు కలిసి ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ఏర్పాట్లు, దేవస్థానం చరిత్ర గురించి మంత్రి ఆనంకి వివరించారు. అనంతరం మంత్రి ఆనం నారాయణ రెడ్డికి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేసి వేద పండితుల వేదాశీర్వాదం చేశారు. కైలాసవాసి భగవాన్ కాళహస్తీశ్వర శివః కరోతు నిత్య కళ్యాణం కరుణా వరుణాలయః నవో నవో భవతి జాయమానోన్హాం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయంద్ర చంద్రమాస్తిరతి దీర్ఘమాయుః ఆయుర్దా అగ్నే హవిషోజుషానో ఘృత ప్రతీకో ఘృతయో. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సీతారాముల కళ్యాణం వైభవపేతంగా నయన మనోహరంగా సాగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని చిన్నజీయర్ స్వామి మంగళ శాసనాలతో కొట్టె మోహన్, మైథిలి దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గోపవానిపాలెం శివారు డాబాల సెంటర్ వద్ద శ్రీ విజయ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవపేతంగా నయన మనోహరంగా సాగింది. పునర్వాసు నక్షత్రం పురస్కరించుకుని చిన్నజీయర్ స్వామి మంగళ శాసనాలతో కొట్టే మోహన్ దంపతులు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. అర్చకులు వేద మంత్రాల నడుమ భక్తజనం సమక్షంలో రాములూరి కళ్యాణ ఘట్టాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. కోటే మోహన్, మైథిలి దంపతులు ఆధ్వర్యంలో ప్రతి నెల వచ్చే పునర్వసు నక్షత్రం రోజు సీతారాముల వార్ల కళ్యాణాన్ని జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.